పేరు వచ్చిందంటే రాజేంద్ర రెడ్డి ఎంపీ అయిపోతున్నాడు, ఎమ్మెల్యే అయిపోతున్నాడు అన్న పేరు వచ్చింది. అది అయిపోతే అక్కడ కేసు పెడితే మనసు ఖరాబ్ అయింది. అక్కడి నుంచి చేసిన చాలు, ఇక్కడ చేసిన సేవ చాలని చెప్పి ఆని సక్క లేచి హైదరాబాద్కి వచ్చింది. హైదరాబాద్కి వచ్చినాక ఇంకా ఊరికాడ ఇంత భూమి ఉండే, ఇల్లు ఉండే, అదంతా అమ్మాలి కదా. అమ్మాయి చేసి మా అమ్మని అడిగితే అమ్మ కూడా అంటే నువ్వు ఎట్లా బిడ్డ, నువ్వు ఎట్లా చెప్తే అట్లా అనేది. పట్నం వచ్చినావు, ఇక హైదరాబాద్ కుంటూరులో 4 ఎకరాల భూమి కొనుక్కుని ఇల్లు కట్టాను. అక్కడ ఉన్నాం. ఆడ ఉన్నప్పుడు దేవరకొండతో నాకున్న సంబంధం ఏంటంటే అది అనుకోకుండా విడదీయరని బంధం నా వెంటనే ఉంటుంది. దేవరకొండలో ఉన్నటువంటి సివిచారి గారు ప్రముఖ గాంధీవాది, ఆయనే చేసిన చక్కగా కుంటూరుకు వచ్చి ఏమైనా రంగారెడ్డి అల్లుడు నువ్వేనా అంటే నేనే సార్ నమస్కారం. మేము ఏం చేస్తున్నాడు, ఏం లేవు స్కూల్ పెట్టుకొని నేను నడుపుకుందామని వచ్చిన సార్ పట్నం, ఇక జడ్చర్లలో కూడా తీసుకు వచ్చినాను అంటే అరే నువ్వు ఏం స్కూల్ పెడుతున్నావు రా, గాంధీ ఏడికి రావాలి సార్ గాంధీభవన్కి వచ్చి నేనే చేస్తాను సార్, గాంధీభవన్ నాకే ఉంది, నేను వచ్చింది ఈ పని మీద. లేదు నువ్వు రాను అని చాలా బలవంతంగా ఆయన తీసుకుపోయి గాంధీ సంస్థల మహాత్మా గాంధీ ఫౌండేషన్లో ఒక చిన్న చెప్రాసి పోస్ట్ కావలిదార్, అంటే ఈ భూములకు కావాలి కాదు కదా, అట్లా కాపలాదారు పోస్ట్ ఇచ్చాడు, చెప్రాసి పోస్ట్ ఇచ్చాడు. ఇది నువ్వు నువ్వు చేయి, ఇది గొప్ప కార్యక్రమం, సేవనయా ఏమైనా స్కూల్ నడిపితే బయలు వస్తే ఏం చేస్తుంది దాంతో, ఇది సేవా కార్యక్రమం చాలా గొప్పది. సరే సివిచారి గారు దేవరకొండ అంటే మనకు అభిమానం కాబట్టి ఆయన కొండలరావు గారితో రంగారెడ్డి గారితో ఉన్న సాన్నిహితంలో మనది. అక్కడ పోయినాక ఇక్కడికి వచ్చినాక ఆ బోర్డులోకి వచ్చినాక మనం ఈ రాష్ట్రంలో ఏముంది పరిస్థితి, ఉన్నటువంటి 1,50,000 ఎకరాల భూదాన భూములని 10,000 ఎకరాల భూములు కబ్జాలు అయిపోయినాయి రంగారెడ్డి జిల్లా. నేను వచ్చినాడు 97లో. అప్పుడు ఏంటంటే ఆ కబ్జాలు తీయాలంటే మామూలు అడగదా, సరే భగవంతుని అనుగ్రహం ఉంది, అది పేదల కోసం చేసే పని కాబట్టి చేసిన పని అంతా సక్సెస్ అయిపోయి 10,000 ఎకరాల భూములు రికవర్ అయ్యి రాష్ట్ర బోర్డుకు వచ్చింది. దాంతో రాష్ట్రంలో ఉన్నప్పుడున్న రాజశేఖర రెడ్డి గారు చాలా గొప్పగా మనకు దానికి ఒక అవార్డు రివార్డు లాంటిది ఒకటి చేసాం, చాలా గొప్ప పని చేసాం, చాలా కథ. ఆ తర్వాత ఈ 100 ఎకరాలు ఇక్కడ ఈ 100 ఎకర్స్ ల్యాండ్, ఇది ఈ 100 ఎకరాలు ఉండగా అది బోర్డు కింద ఉన్నటువంటి భూమి, రైతులు రిజర్వ్ చేసిన భూములు రైతులకు ఇస్తే తీసేసాం. అది ఈ భూమి ఉంటే దీన్ని ఎవడు రాలేదు, అడవి లేకుండే 2000లో మాకు అప్పచెప్తే 2000 నుంచి వచ్చి కొంతమంది దాతలను వాళ్ళని పట్టుకొని ఇక్కడ స్కూల్ బిల్డింగు, కొంతమంది ఆర్ఫన్ పిల్లలు, గోశాల, ఒక 1000 గోవులు, ఇవన్నీ కార్యక్రమం నడుస్తుంది. ఈ విధంగా ఇప్పుడున్న లైఫ్లో చాలా గొప్పగా సేవ చేసేటువంటి కార్యక్రమం. ముఖ్యంగా ఇక్కడ శోభ ఉంది, మన శోభకు ఎందుకంటే ఎక్కువ ఈ చూస్తుంటుంది ఇబ్రాంపట్నంలో జరిగే కార్యక్రమాలనే ఆమె ఇక్కడ రెగ్యులర్గా ఉంటుంది కాబట్టి రైతులకు చాలామందికి మేము ఇక్కడ 600 ఎకరాల భూములు అది గవర్నమెంట్ చేసుకుంటే 32 కోట్ల రూపాయలు రైతులకు పంచినాం. ఇలాంటి సేవా కార్యక్రమం చాలా గొప్పగా జరిగినాయి, అది తృప్తి. అయితే మనకున్న సంతోషం, మనకున్న లక్ష్యం, మనకున్న కోరికలు వేరు, కానీ భగవంతుడు మనం మార్చి చేసినటువంటి విధానం వేరు. ఇవాళ మనం ఈ రంగంలో ఈ విధంగా ఇలా రాష్ట్రంలో ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటాం ఉన్నాం. ఇది మనకు జరిగినటువంటి మన లైఫ్, మన కథ. ఇప్పుడు మీరు ఒక్కొక్కరు వచ్చి మీ జీవితాల అనుభవాలు చెప్తే మంచి ఆనందపడడం, ఒకసారి బరువు దింపుకుంటాం.